అమర్, బాగి, రాతోడు ముగ్గురు కూడా రణవీర్ ఇంటికి వస్తారు. అప్పుడు రణవీర్ అమర్ వైపు చూస్తూ, అమరేంద్ర గారు, నా కూతురు దొరికిందని చెప్పారు కదా, ఎక్కడ నా కూతురు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక ఆవిడ సిరిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. అదిగో రణవీర్, నీ కూతురు అని చెప్పి సిరిని అమర్ చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్ సిరి వైపు చూస్తూ ఉంటే సిరి డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రణవీర్ని హక్ చేసుకుంటుంది. రణవీర్, నీ కూతుర్ని నీకు అప్పగించాం కదా, ఇక మేము వెళ్ళిపోతామని చెప్పి అమర్, బాగి, రాథోడ్ వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అమర్, బాగి ఇద్దరు కూడా కారులో కూర్చొని సీక్రెట్ కెమెరా ద్వారా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటారు. సిరి రణవీర్ దగ్గరే ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి ఆటోలో బుర్కా వేసుకొని రణవీర్ ఇంటికి వస్తూ ఉంటుంది. బుర్కాలో మనోహరి ఇంట్లోకి వెళ్ళడం గమనించిన అమర్, బాగి ఇద్దరు కూడా మనోహరి వెనకాలే లోపలికి వెళ్తూ ఉంటారు. మనోహరిని చూడగానే సిరి అమ్మ అంటూ హక్ చేసుకుంటుంది. మనోహరి కూడా సిరిని హక్ చేసుకుంటుంది. ఇక అలా వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అమర్, బాగి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ముసుగులో ఉన్న మనోహరిని అమర్, బాగి ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. మరి బుర్కాలో ఉంది మనోహరి అన్న విషయం అమర్ తెలుసుకోగలుగుతాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.